మనకేమో డాక్టర్స్ డెలివరీ అయిన తర్వాత బీ నార్మల్ ఆర్ సిజేరియన్ ఏదైనా కూడా మీరు అన్ని తినొచ్చు, నాట్ ఎ ప్రాబ్లం అని చెప్తున్నారు ఇప్పుడున్న డాక్టర్లు. కానీ ఒకప్పుడు డెలివరీ అయితే పథ్యం పెట్టేవారు. ఇప్పుడు అమ్మమ్మ, అత్తయ్య వీళ్ళందరూ పథ్యం ఉండమనే చెప్తారు. బీరకాయ, సొరకాయ తినమంటారు. డాక్టర్లేమో కాఫీలు, టీలు కూడా తాగొచ్చు, యువర్ విష్ అంటారు. కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అంటే కాఫీ 4 కప్పులు తాగామనుకో పిల్లలు ఎక్సైట్ అయిపోతారు, పాలల్లోకి వచ్చేస్తాయి అవి. కాఫీ 1 కప్పు తాగి పిల్లలు పాలు పడితే ఏమీ కాదు. అలాగే ఆకుకూరల్లో చాలా మంచి రక్తం పడుతుంది. బీర, ఆనప, పొట్ల ఇవన్నీ ఎందుకంటే పాలను పెంచుతుంది, పచ్చం కాదు. ఇప్పుడు సొంఠి అని ఇస్తారు, అంటే అల్లం రూట్, అది చాలా హీలింగ్ ప్రాపర్టీస్ కదా, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్. వెల్లుల్లి కారం, వెల్లుల్లి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దానిలో, ఇమ్యూనిటీ పెంచుతుంది. ఇవన్నీ పచ్చం అని అనుకుంటే పచ్చం, లేదా నెమ్ము పట్టకుండా ఇన్ఫెక్షన్స్, ఎందుకంటే వల్నరబుల్ స్టేజ్ కదా అది. అదే ఎంత పెద్ద కష్టపడ్డారు, మరు జన్మ అంటారు ప్రతి తల్లికి. అటువంటిప్పుడు ఈ గార్లిక్ ఇవ్వడం వలన ఇమ్యూనలాజికల్ ప్రాపర్టీస్ పెరుగుతాయి, అంటే ప్రొటెక్షన్ అగెయిన్స్ట్ ఇన్ఫెక్షన్స్. సొంటి కూడా అదే చేస్తుంది. వేడి చలవ అని కాదు. పెరుగు తినచ్చు, పప్పు తినచ్చు, చీమేం పట్టదు, పప్పు తినచ్చు ఎందుకంటే అది ప్రోటీన్. అలాగే ఆకుకూరలు అన్నీ తినచ్చు, నిషిద్ధం ఏమీ లేదు. ఇవి ఎందుకు ఇస్తారనంటే, కందకూర ఎందుకు ఇస్తారనంటే, నేను స్టడీ కూడా చేశాను నా పేషెంట్స్ తోటి. కందకూర తింటే పాలు పడతాయి. సో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ములగాకు తింటే పాలు పడతాయి బాగా. పచ్చిపప్పాయి కూర చేస్తే పాలు పడతాయి. ఇప్పుడు సోంపు తింటే పాలు పడతాయి, అది టీ చేసుకొని, దిల్ సీడ్స్, సోమ్ సీడ్స్. అమెరికాలో ఏం చేస్తారంటే ఇవన్నీ క్యాప్సూల్లో పెట్టి తింటారు. నేనేమో నేచురల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయించేదాన్ని, పాలు తప్పకుండా పడతాయి అన్నమాట వాళ్ళకి. ఆ తర్వాత బేబీని పాలు పట్టడం ఏంటంటే ఎవ్రీ 2 hours పట్టాలి. ముందు ఒక 4-5 రోజులు అయ్యేటప్పుడు పాలు ఎక్కువ పడతాయి. ఒక సైడ్ 20 minutes, ఇంకో సైడ్ 10 minutes. ఎక్కడైతే వదిలారో 20 minutes, 10 minutes. 3 వారాలు అయ్యేటప్పటికి 5 నిమిషాలు ఇక్కడ, 2 నిమిషాలు అక్కడ. పాలు ప్రిపేర్ చేసుకోక్కర్లేదు, బ్యాక్టీరియల్ కంటామినేషన్ ఉండదు. తర్వాత ఎక్కడంటే అక్కడ పట్టొచ్చు, ఎక్కడంటే అక్కడ తిరగచ్చు, గుడ్డ వేసుకొని పాలు పట్టచ్చు. ఎయిర్పోర్ట్ కి కూడా సీసా పట్టుకు వెళ్ళక్కర్లేదు. కొంతమంది ఏం చేస్తారంటే టీచర్స్ ఉంటారు, వాళ్ళు వర్క్ చేయాలి. హాస్పిటల్ గ్రేడ్ బ్రెస్ట్ పంప్ కొనుక్కొని దాన్ని పంపు చేసి ఇంట్లో పెట్టి ఫ్రీజర్లో ఎవరైతే వాష్ చేస్తున్నారో వాళ్ళకి ఇస్తారు. కానీ బట్ వీ వాంట్ మదర్ టు బి దేర్ విత్ ద ఇన్ఫెంట్. మా మదర్ పేరెంట్ చైల్డ్ బాండింగ్ కి 12 వారాలు పడుతుంది. ఎందుకంటే ఈ తల్లి రాత్రి నిద్రపోరు పిల్లలు, దానికి ప్రిపేర్ చేయాలి మనం. రాత్రి నిద్రపోరమ్మా, మీరు రెస్ట్ తీసుకోండి. బేబీ పడుకున్నప్పుడు మీరు విసుక్కోకండి. మీరు భరించలేక మీకు బాగా ఒళ్ళు అలసిపోతే ఇచ్చేయండి, ఎవరినైనా హైర్ చేయండి. కానీ నియమాలు ఉంటాయి కొన్ని. వాళ్ళు టీవీ చూపించడానికి వీల్లేదు, ఆ తర్వాత ఐఫోన్ చూపించడానికి వీల్లేదు, ఐప్యాడ్ అంటే మీరేమంటారు, ట్యాబ్లెట్ అంటే చూపించదు. ఎందుకంటే ఈ సెల్స్ ఓవర్ స్టిమ్యులేట్ అయ్యి ఆటిజం కూడా, దాని నుంచి కూడా హైపర్ యాక్టివిటీ ఆటిజం వస్తుంది. ఎలక్ట్రానిక్స్ ఒళ్ళో పడుకోబెట్టుకొని మనం చూసినా కూడా వస్తుంది. అది బేబీ వాంట్స్ కంప్లీట్ అటెన్షన్ ఫ్రమ్ ద మదర్. ఆడుకోండి, మసాజ్ చేయండి, మాట్లాడుతుండండి. వాళ్ళు 20 గంటలు పడుకుంటారా, ఉన్న 3-6 నిమిషాలు పిల్లలకి మీరు అటెన్షన్ ఇవ్వాలన్నమాట. సో అమ్మమ్మలు, తాతమ్మలు కాదు, వాళ్ళు తల్లికి హెల్ప్ చేయడానికి మదరే ఇన్వాల్వ్ అవ్వాలి. సోషల్ ఎమోషనల్ లెర్నింగ్, ఆటిజం రాకుండా ఉండాలంటే, లాంగ్వేజ్ రావాలని అంటే 2 భాషలు మాట్లాడండి. తండ్రి ఒక భాష, తల్లొక, లేదా అమ్మమ్మ ఒక భాష, తల్లొక భాష, ఇట్లాగా. అలాగే ప్రతి డైపర్ చేంజ్ చేస్తున్నప్పుడు, నీళ్లు పోస్తున్నప్పుడు, పాలు పడుతున్నప్పుడు, ఏదైనా సరే కాళ్ళు, ముక్కు, బాడీని డిస్క్రైబ్ చేస్తూ ఏదో మాట్లాడాలి. ఇది గిలక్కాయ అంటారు. గిలక్కాయ 4-5 రోజులు అయ్యేటప్పటికి వాళ్ళ గిలక్కాయ అంటే ఇది సౌండ్ వస్తుంది, ఇదని తెలిసిపోతుంది, వెళుతుంది బుర్రలోకి వెళ్తుంది. దిస్ ఇస్ కాల్డ్ థియరీ ఆఫ్ మైండ్. వాళ్ళకి ఇంప్లిసిట్ లెర్నింగ్ థియరీస్ ఉంటాయి. ఇది మూవ్మెంట్ తెలుసు, బ్యాడ్ మూవ్మెంట్ తెలుసు, గుడ్ మూవ్మెంట్ తెలుసు, హార్ష్ టచ్ తెలుసు, జెంటల్ టచ్ తెలుసు, లౌడ్ నాయిస్ తెలుసు, ఎవరైనా పోట్లాడుకుంటుంటే తెలుసు. మదర్ నాతో 100% ఇంటెన్షనల్ గా ఉందా లేదా, ఆవిడ డిప్రెషన్ లో ఉండే ఆవిడ లోకల్లో ఆవిడ ఉందా లేదా తెలుసు, నాకు అటెన్షన్ పే చేస్తున్నారా లేదా తెలుసు. ఆ తర్వాత వాళ్ళకి స్ట్రక్చర్, కన్సిస్టెన్సీ, స్టాటిస్టిక్స్ అంటాం మేము. స్టాటిస్టికల్లీ దే ఆర్ వెరీ అవేర్. ఆ స్టాటిస్టిక్స్ ఏంటంటే నెంబర్స్ కాదు ఇక్కడ. ఇది స్లీప్ టైము,
ఇది ఈటింగ్ టైమ్, దిస్ ప్లే టైమ్, దిస్ ఇస్ మసాజ్ టైం. వాళ్ళ స్ట్రక్చర్ ని బట్టి వాళ్ళకి సెక్యూరిటీ వస్తుంది. అది కానీ మన వాళ్ళు 10ంటికి పడుకోబట్టం, ఎప్పుడంటే అప్పుడు అలా చేయకూడదు పిల్లలతో. పిల్లలు పుడితే ఒక రెస్పాన్సిబిలిటీ అది. యూ హ్యావ్ టు మెయింటైన్ ద స్ట్రక్చర్ అండ్ టైం కన్సిస్టెన్సీ. వాళ్ళకి మ్యూజిక్ ఎక్కడో పెట్టి నువ్వు వినరా అని అంటే తెలియదు. సాఫ్ట్ మ్యూజిక్ 25 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో పెట్టాలి వాళ్ళకి. కొంతమంది ఐఫోన్ పెడితే రేడియేషన్ అంటారు, కానీ I did not see that it is a significant radiation to cause any damage. So visual గా చూస్తే డ్యామేజ్ డెఫినెట్ గా అవుతుంది. ఈ 25 డిస్టెన్స్ సెంటీమీటర్స్ పెడితే మ్యూజిక్ వినిపిస్తుంది. లో వాల్యూమ్ పెట్టాలి, హై వాల్యూమ్ పెడితే దే ట్యూన్ అవుట్. ట్యూన్ అవుట్ అయితే బ్రెయిన్ కనెక్ట్ అవ్వదు. అలాగే మనం టచ్ చేస్తే వాళ్ళలో హార్మోన్స్ వస్తాయి, రిలాక్సేషన్ హార్మోన్స్ అంటాం, ఆక్సిటోసిన్, డోపమిన్, సెరటానిన్ అని. చిన్న పిల్లలు ఆ తర్వాత లాక్టేట్స్, పైరువేట్స్ ఎక్సర్సైజ్ చేస్తే వస్తాయి. ఇవన్నీ బ్లడ్ ఫ్లోని బ్రెయిన్ కి ఇంక్రీజ్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఎక్కువ హెవీ బ్లడ్ ఫ్లో, ఆక్సిజన్ డెలివరీ ఉండాలి. కొంతమంది పిల్లలు, మీనా చింతపల్లి గారు, మదర్ కూడా ఎంత ప్యాంపర్ చేస్తున్నా ఏడుస్తూనే ఉంటారు. అంటే ఒక్కోసారి మా మదరు వీట్ అవి ఎక్కువ తినేసింది అనుకోండి, ఎగ్స్ ఎక్కువ తినేసింది అనుకోండి, ఆ తర్వాత స్పైసీ ఫుడ్స్ తినేసింది అనుకోండి, పాలలోంచి వెళ్ళి కడుపు నొప్పి వస్తుంది పిల్లలకి. కానీ మదర్ కి టెన్షన్ ఉంది అనుకోండి, అది ఎక్కువ నొప్పి వస్తుంది. మదర్ కి టెన్షన్ ఎందుకు ఉంటుంది? చేతుల్లో వస్తుంది కదా, రిలాక్స్డ్ గా పట్టుకోకపోతే వాళ్ళు కామ్ అవ్వరు. అందుకని చెప్పి మదర్ ని కామ్ చేయాలి మనం. అమ్మ అంతా బాగానే ఉంటుంది, వాళ్ళకి 10 వారాలు పడుతుంది అర్థం అవటానికి ఎలా బతకాలో మీ అవుట్ సైడ్. కాబట్టి ఒక డార్క్ రూమ్ లోకి తీసుకెళ్ళి వాటర్ బాటిల్ వామ్ పెట్టి పొట్ట మీద దాని మీద పడుకోబెట్టి మీరు జెంటల్ గా రాయండి, క్వైట్ గా ఉండండి, సాఫ్ట్ మ్యూజిక్ పెట్టండి, మీరు మాట్లాడుతూ ఉండండి, ఓం చేయండి, గాయత్రి చేయండి, ఏదైనా చేయండి, వాళ్ళు వెంటనే కామ్ అవుతారు. అదంటే క్రయింగ్ ఈజ్ అ కమ్యూనికేషన్. పట్టుకో, నా డైపర్ డర్టీగా ఉంది, నాకు ఆకలేస్తుంది, నేను టైర్డ్గా ఉన్నాను, నా మజిల్స్ మసాజ్ చేయి. ఇట్ కుడ్ బి ఎనీథింగ్. అది అర్థం అవడానికి 10 weeks పడుతుంది మదర్కి. కాబట్టి క్రయింగ్ ఈజ్ నాట్ పెయిన్, క్రయింగ్ ఈజ్ అ కమ్యూనికేషన్. అది మదర్ తెలుసుకోవాలంటే మదర్ ఇన్వాల్వ్ అవ్వాలి గట్టిగాను. అది పెద్దవాళ్ళు ఏం చేస్తారు, నీ పాలు సరిగ్గా రావటం లేదే, పై పాలు పట్టు అంటారు. దాంతో ఇంకొంచెం డిప్రెషన్ వస్తుంది మదర్కి. అట్లా కాకుండా పాలు తల్లి పడుతూ ఉంటే ఇద్దరు రిలాక్స్ అవుతారు, బేబీ కూడాను. ఆ తర్వాత తల్లి వీలైనంత వరకు ఫ్రెష్ ఫుడ్స్ తినాలి. ప్యాకేజ్డ్ ఫుడ్స్ లో ప్రిజర్వేటివ్స్ అవన్నీ ఉంటాయి కదా. ఆ తర్వాత దేర్ ఆర్ 8 foods దట్ కాజ్ అలర్జీ. ఒకటి కేజిన్ అంటే మిల్క్ ప్రోటీన్. మిల్క్ ప్రోటీన్ ఇంటాలరెన్స్ ఉంటే పిల్లలకి పైకి కిందికి రీఫ్లక్స్ లాగా వస్తుంది అనమాట. పులితేపులు అంటారే, దాని నుంచి ఏడుస్తారు, అందులో ఫ్లాట్ గా పడుకుంటారు. ఈ స్టమక్ ఫుడ్ పైప్ మధ్య ఒక వాల్వ్ ఉండదు. అందుకని చెప్పేసి వాళ్ళకి పైకి పోయేటప్పటికి బర్నింగ్ pH 4 అనమాట అది. అందుకని ఏడుస్తారు. కొంచెం ఎలివేట్ చేయమంటాం మేము. అప్పుడు కేజిన్ ఇంటాలరెన్స్ ఉన్నా అది వస్తుంది, అంటే మిల్క్ ప్రోటీన్. సాయ్ ప్రోటీన్, కేజిన్ ఇంటాలరెన్స్ ఉంటే 50% సాయ్ ప్రోటీన్ ఇంటాలరెన్స్ ఉంటుంది. ఎగ్ వైట్స్ ఇస్ వెరీ కామన్ ఇంటాలరెన్స్. మనం తింటే పిల్లలకి వెళ్తుంది, పాలలో వెళ్తుంది, బీటా లాక్టో గ్లోబ్యులిన్స్ ఇవన్నీ వెళ్తాయి, అలర్జెన్స్ వెళ్తాయి. అలాగే కార్న్, మొక్కజొన్న, కార్న్ ఫ్లేక్స్, ఇవి అవి ప్యాకేజ్డ్ సీరియల్స్ అమ్ముతున్నారు, తింటున్నారు. కార్న్ ని బాగా ఎలర్జీ కాజ్ చేస్తుంది. టొమాటోస్, ఆ తర్వాత రెడ్ అండ్ ఎల్లో డైస్. ఓకే, వీట్, గ్లూటెన్ అండి, పూరీలు తింటాం, ఉప్మాలు తింటాం, చపాతీలు తినేస్తాం. ఒకటి దీని బదులు ఇప్పుడు చిరుధాన్యాలకి గ్లూటెన్ ఉండదు. ఇది జొన్నలు, రాగులు, సజ్జలు, బార్లీ, వీటన్నిటిలో గ్లూటెన్ ఉండదు. చూసుకోవాలి, లేబుల్ కూడా కొన్నిట్లో ఉంటుంది. ఓట్స్ లో గ్లూటెన్ ఫ్రీ ఓట్స్ ఎందుకు, అటువంటి వండుకొని తింటే తల్లికి మంచిది, బిడ్డకి మంచిది, పాలు పడతాయి. ఓకే, బ్లూబెర్రీస్, ఆ తర్వాత మనం తినే ఫ్రూట్స్ కూడాను, పపాయ, ఇటువంటి తింటే మంచిది పిల్లలకి. ప్రోటీన్ వస్తుంది, దాంతోపాటు ఇమ్యూన్ ప్రొటెక్షన్ కూడా వస్తుంది. కలర్డ్ ఫుడ్స్.